హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నిన్నటి వీడియోలో అయితే తిరుపతి అయితే వచ్చామని చెప్పాం కదా! అక్కడి నుంచి అయితే స్టాప్ చేశాను వీడియో. మళ్ళీ ఇప్పటి నుంచి అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. తిరుపతి దిగ్గానే ఇక్కడ విష్ణు నివాస్ అయితే ఉంటుంది కదా! అక్కడికి వెళ్ళి అయితే ఫ్రెష్ అయిపోయాము. మా దర్శనం టైం అయితే ఈవినింగ్ 6కి అయితే ఇచ్చారు. ఇప్పుడైతే ఆ పద్మావతి అమ్మవారి గుడికి అయితే వచ్చాము. ఈ రోజు ఈ గుడిలో ఏదో స్పెషల్ పూజ ఏదో అవుతుందట. 9 తర్వాత దర్శనాలు అవుతాయని చెప్పారు. మేమైతే ఆ గుడి దగ్గరికి మార్నింగ్ 7కి వెళ్ళిపోయాము. 9 తర్వాత అంటున్నారు కాబట్టి 2 అవర్స్ అయితే వెయిట్ చేసాము. ఆ చుట్టుపక్కల అన్ని కూడా ఒకసారి అలా తిరిగాము. అందులోకి లైన్ కూడా పెరిగిపోయిందిలేండి. ఫ్రీ దర్శనం అయితే చాలా లైన్ ఉంది కదా అనేసి 50 రూపీస్ టికెట్ అయితే తీసుకున్నాము. అది ఇంకా లైన్ ఉంది. టోటల్ మాకు దర్శనం అవడానికి అయితే 12:30 అలా అయిపోయిందిలేండి. తిరుపతిలో పువ్వులు అయితే చాలా చవక. ఇక్కడ కలువ పువ్వులు కూడా చాలా తక్కువ రేటే ఉన్నాయి. రెండు కలిపి 30 రూపీస్ చెప్తున్నారు. ఇక్కడ మా విహాన్ బాబు ఇంకా వెయిటింగ్ చేయలేకపోతున్నాడు. అసలు ఏంటి అలా చేస్తున్నావంటే పన్ను ఊగుతుందట. ఇప్పుడు పిల్లలకి పళ్ళు బేగా ఊడిపోతున్నాయి. మా టైంలో అయితే 9 ఇయర్స్ 10 ఇయర్స్ రాబోతుకైతే పళ్ళు ఊడివి కదా! ఇప్పుడు చాలా త్వరగా ఊడిపోతున్నాయి. ఫుడ్ వల్ల ఏంటో తెలియట్లేదు. దర్శనం అయితే అవడానికి 2 అవర్స్ పట్టిందని చెప్పాను కదా! అక్కడి నుంచి అయితే మళ్ళీ గోవిందరాజు టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇక్కడ కూడా రష్ గానే ఉంది. అస్సలు ఖాళీ లేదు. ఈ గుడిలో ఏవో పూజలు జరిగినట్టుగా ఉన్నాయి. ఇవన్నీ కట్టారు. మొత్తం అన్నీ తీస్తున్నారు. చాలా బాగున్నాయి గుడులన్నీ కూడా. నేను ఎప్పుడో చిన్నప్పుడు వచ్చాను. నాకు అస్సలు ఐడియా లేదు. 5th లోనో వచ్చాను. మళ్ళీ ఇప్పుడైతే వచ్చాను. చాలా మంది తిరుపతి అంటే ఇయర్లీ వెళ్తారు. కొంతమంది మంత్లీ వెళ్తారు. నేనైతే ఎన్ని ఇయర్స్కి వచ్చానో నాకే తెలియట్లేదు. ఎక్కడ చూసినా లైన్లే. లైన్ లేకుండా ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాము. ఇప్పుడు సమ్మర్ కదా, ఇంకా రష్ గా ఉంటుంది. మేము కూడా ఈ టైంలోనే వచ్చాము. ఇప్పుడు టైం అయితే 1 అలా అయిపోతుంది. మేమైతే ఇంకా కొండమీదకి కూడా వెళ్ళలేదు. ఇక్కడే అయిపోతుంది మొత్తం టైం అంతా కూడా. మాకు ఈవినింగ్ 6కి అయితే దర్శనం అయితే ఉంది. ఇప్పుడు వెళ్ళి రూమ్స్ అయితే అన్ని చూసుకోవాలి. పువ్వులు అయితే ఫ్రెష్వి మంచి తక్కువ రేట్కే దొరుకుతున్నాయి. ఏవైనా మోర్ 30-20 అలా తీసుకుంటున్నారు. కనకాంబరాలు, విడిజాజులు, మల్లెపూలు ఏవైనా కూడా. అదే ఆంధ్ర సైడ్ అయితే ఎంత కాస్ట్లీయో. ఇప్పుడైతే కొండపైకి అయితే బస్ ఎక్కాము. నార్మల్ బస్ అయితే 90 రూపీస్ తీసుకుంటున్నారు. అదే ఏసీ బస్ అయితే 110 తీసుకుంటున్నారు. ఈ వేడికి అయితే నార్మల్ బస్ ఎక్కలేక ఏసీ బస్ అయితే ఎక్కాము. మా విహాన్ బాబు అయితే విండో ప్లేస్ అయితే అస్సలు వదలలేదు. యాక్చువల్లీ నేను కూడా వదలలేండి. నాకు కూడా చాలా ఇష్టం విండో ప్లేస్ అంటేనే. వాడు మామ అయితే ఇద్దరు కూర్చున్నారు. వాడికి ఈ బస్ అయితే చాలా నచ్చిందట. ఈ బస్ లోనే మన ఇంటికి కూడా వెళ్ళిపోదాము అంటున్నాడు. వాడు బస్ ఎక్కగానే బస్ లో ఏవి ఎక్కడ ఉన్నాయని ముందు చెక్ చేస్తాడు. ఆ ఏసీ ఎందులోంచి వస్తుందో, ఎలా వస్తుందో అవన్నీ ఒక ముందు అయితే చెక్ చేసేయాలి. అది చెక్ చేయకపోతే మా బాబుకి నిద్ర రాదు. అది చెక్ చేసిన తర్వాత కాసేపు అయితే కూర్చున్నాడు. బయట వ్యూ కూడా చాలా బాగా కనిపిస్తుంది మిర్రర్ లోంచి అయితే. అసలు గ్లాస్ లాగా అనిపించట్లేదు చూసారా. నేను గ్లాస్ లోంచి తీస్తున్నాను కానీ అసలు గ్లాస్ లాగే అనిపించట్లేదు. బస్ అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడు తిరుపతి సిటీ చూద్దాము అసలు కనిపిస్తుందో లేదో. నాకైతే ఏదైనా కొత్త ప్లేస్కి వెళ్ళేసరికి అయితే అక్కడ ఉన్న సిటీ, అక్కడ ఉన్న ఫుడ్ ఇవన్నీ చూస్తూ ఉంటాను. ఆ ప్లేసెస్ అన్ని ఎలా ఉన్నాయి అనేసి. ఈ బ్రిడ్జ్ అయితే భలే ఉంది అసలు. నాకైతే చాలా నచ్చింది. ట్రైన్లో ఉన్నప్పుడు చూసాను. చాలా బాగా కనిపిస్తుండేది. ఇదంతా కూడా మొత్తం నామాలు అయితే ఉన్నాయి చూసారా. మా విహాన్ బాబు అయితే ప్లాస్టిక్ బ్రిడ్జ్ అంటున్నాడు దీన్ని చూసి. అంటే కలర్ అలా ఉంది కదా, దానికోసం అయితే వాడు అలా అంటున్నాడు. ఇక్కడ ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువగా ఉంది. లక్షల్లో వస్తున్నారు. ఆ మాత్రం ఉండదు ఆ ట్రాఫిక్ అంటారేమో. నిజమేలేండి. లక్షల్లో మందికి ఇది ట్రాఫిక్ పెద్ద విషయమే కాదు. ఇప్పుడైతే మేము ఈ ట్రాఫిక్ అంతా కూడా క్లియర్ చేసుకుని అయితే కొండ మీదకి అయితే వెళ్తున్నాము. బస్ ఎక్కగానే ఒక ఇద్దరు గొడవ అయితే స్టార్ట్ చేశారు. అసలు ఏం లాంగ్వేజ్ మాట్లాడుతున్నారో అస్సలు తెలియట్లేదు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. మీకేమన్నా అర్థమైందా? నాకైతే కొంచెం కూడా అర్థం కాలేదు. అది ఒడియా కాదు, హిందీ కాదు, బెంగాలీ కాదు, తెలుగు కాదు. అసలు ఏంటో కూడా అర్థం కాలేదు. చాలా వరకు కూడా ఎవ్వరికి అర్థం కాలేదు. అందరూ కూడా అంటున్నారు అసలు ఏం భాష మాట్లాడుతున్నారా బాబు అనేసి. ఇంకా ఆపండారా బాబు అన్న ఆపలేదు వాళ్ళెవరు కూడా. అలా ఎటకారించకూడదు కానీ ఒక పబ్లిక్ ప్లేస్లో ఉన్నప్పుడు మనం అంతలా గొడవ ఆడడం కరెక్ట్ కాదు కదా. కొంచెం నెమ్మదిగా మాట్లాడుకుంటే బెటర్. కాసేపు పోయిన తర్వాత అయితే బస్సు అయితే ఆపారు. బస్సు ఆపి ఇలా చెకింగ్ అయితే దిగాము. చెకింగ్ అయితే అయిపోయి బస్సు అయితే స్టార్ట్ అయిపోయింది. అసలైన వ్యూ అయితే ఇప్పుడు చూద్దాము. చాలా బాగుంది వ్యూ అంతా కూడా. ఇంత పెద్ద సిటీ అని తిరుపతి అయితే అనిపించింది నాకు. చాలా మందికి ఘాట్ ఏరియా చూసి వామిటింగ్స్ అవుతాయి కదా, నేనైతే ఫుల్ ఎంజాయ్ చేస్తాను. దిగ్గానే అయితే మా విహాన్ బాబు ఇలా మూరీ మిక్స్ అయితే అడిగాడు. ఇదే మూరీ మిక్సర్ నేను ఇంట్లో చేస్తే అస్సలు తిండు, కారం అంటాడు. అదే వీళ్ళ దగ్గర చూడండి ఎంత బాగా తింటున్నాడో. ఎవరికి షేర్ చేయడు కూడానా. ఈ బస్ స్టాప్ నుంచి అయితే రూమ్స్ దగ్గరికి ఇంకొక 2 కిలోమీటర్స్ ఉంటుందట. అందుకోసం అయితే మళ్ళీ ఒక వెహికల్ అయితే ఎక్కాము. 2 కిలోమీటర్స్ అన్నారు కానీ 2 కిలోమీటర్స్ ఏమి ఉండదు. 1 కిలోమీటర్ ఉంటుంది. ఈజీగా వాక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. చూడ్డానికి అసలు కొండలా అనిపించలేదు. కొండ మీద నిన్నున్నాయా అనిపిస్తుంది. మనకి బయటకి ఏం కనిపించవు కదా. నార్మల్గా అయితే సిటీలు అంటే కొండ మీద ఉన్నవి ఏమన్నా కూడా కనిపిస్తాయి. మనకి తిరుపతి కొండ మీద అసలు ఏమీ కనిపించదు. దూరం నుంచి చూస్తే ఆ కొండ ఎక్కిన తర్వాత తెలుస్తుంది ఇంత పెద్ద సిటీయా అనేసి. అయితే నేను ఎప్పుడో చూసాను కదా, నాకు అసలు ఏం ఐడియా లేదు.
ఇక్కడైతే భలే ఉంది, డెకరేషన్ అయితే చేశారు ఆ స్వామివారిని పెట్టి అయితే. ఇక్కడ అందరూ కూడా ఫొటోస్ తీసుకుంటున్నారు. మేమైతే ఏం ఫొటోస్ ఏం తీసుకోలేదు. ముందైతే మా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అవ్వాలి. అయితే ఇక్కడ నుంచి అయితే ఒక కిలోమీటర్ ఉంటుందిలేండి. కిలోమీటర్ అయితే నడిచాము. మా రూమ్కి నెక్స్ట్ టెంపుల్కి అయితే దగ్గరే, 1 కిలోమీటర్ డిఫరెన్స్ ఉంటుంది అంతే. మా రూమ్ అయితే చాలా బాగుంది. ఇక్కడ అంతా కూడా చాలా నీట్ గా క్లీన్ గా ఎంత బాగుందంటే, దేవస్థానం రూమ్లు ఇంత నీట్ గా ఉంటాయని అయితే అస్సలు అనుకోలేదు. ముందైతే రూమ్ కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయితే అయిపోయి ఒక హాఫ్ అన్ అవర్ పాటు రెస్ట్ తీసుకున్నాము. రెస్ట్ తీసుకుని అయితే మా విహాన్ బాబు, మా డాడీ, మా తమ్ముడు, మా హస్బెండ్ వీళ్ళందరూ కూడా తల ఇచ్చారు. మేమైతే మాత్రం కత్తిర్లు అయితే ఇచ్చాము, నేను మా మమ్మీ కూడా. ఇక్కడ నుంచి అయితే మా రూమ్ కి అయితే వెళ్తున్నాము. అక్కడే ఫ్రెష్ అప్ అవుదాం అనేసి. 6 o'clock అని చెప్పాను కదా మా దర్శనం టైము, అంతలోపు అయితే ఫ్రెష్ అయిపోవాలి. ఇప్పుడైతే ఆల్రెడీ 4:30 అలా అయిపోయింది. చాలా వరకు అక్కడే స్నానాలు చేస్తారు, కానీ మేము ఇంకా అక్కడ చేయలేదు, బట్టలు ఏం పట్టుకోలేదు కదా అనేసి రూమ్కి వెళ్ళి అయితే స్నానం చేద్దాం అనేసి అయితే ఇంకా అక్కడ చేయలేదు. మా రూమ్ అయితే 3rd ఫ్లోర్లోని. ఇంకెన్నిసార్లు మెట్లు ఎక్కువ దిగుతామా అనేసి అయితే లిఫ్ట్ అయితే వచ్చింది, అని లిఫ్ట్ మీద అయితే వెళ్ళిపోయాము. ఈ లిఫ్ట్లో కూడా ఒక వాచ్మెన్ అయితే పెట్టారు, అంటే ఎనీ టైం ఏమన్నా ప్రాబ్లం ఉన్నా దేనికోసమో తెలియదు కానీ ఒకరైతే ఉంటున్నారు అలా చైర్ వేసుకొని. అయితే ఫ్రెష్ అప్ అయితే అయిపోయాము. ఇప్పుడైతే దర్శనానికి అయితే స్టార్ట్ అవుతున్నాము. అందరూ కూడా ఫొటోస్ అన్నీ తీసుకున్నారు. మేము కూడా నామాలు అయితే పెట్టించుకొని అయితే దర్శనానికి అయితే స్టార్ట్ అయ్యాము. అసలు ఎటు సైడ్ వెళ్ళాలో ఏంటి ఏం తెలీదు. ఎన్నిసార్లు బ్యాక్ వచ్చామో అసలు ఎక్కడికి వెళ్తున్నామో కూడా తెలియలేదు. ఎవరిని అడిగినా కూడా అటు సైడ్ వెళ్ళండి, ఇటు సైడ్ వెళ్ళండి అని చెప్తున్నారు. అటు సైడ్ ఇటు సైడ్ వెళ్ళినా కూడా టెంపుల్ అయితే రావట్లేదు. మళ్ళీ తిరిగిన ప్లేస్కే మళ్ళీ వస్తున్నాము. చాలా వరకు కూడా ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అలా వేస్ట్ అయింది టైం అయితే. ఫైనల్గా అయితే వెళ్ళాము. ఇదంతా కూడా క్లైమేట్ చాలా కూల్గా ఉంది. ఇక్కడ కొండమీన అయితే బయట ఎంత వేడిగా ఉందో ఈ కొండమీన అంత చల్లగా ఉంది. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. 3 hours పట్టింది. 6కి అయితే వెళ్ళాము, 9కి అయితే వచ్చాము. దర్శనం చేసుకుని అయితే ఇలా అన్నప్రసాదంకి అయితే వెళ్ళాము. దర్శనం అయ్యేసరికి మేము బయటకు వచ్చి ఆ ఫోన్స్ ఇవన్నీ తీసుకుసరికి అయితే 10 అలా అయిపోయింది. ఈ అన్నప్రసాదంకి అయితే ఎక్కువ లైన్ అయితే లేదు. లాస్ట్ కదా 10:30 క్లోజ్ అయిపోద్ది కాబట్టి ఎక్కువ మంది అయితే లేరు. వెంటనే అయితే ఈ ప్రసాదం అయితే తినేసి అయితే మేము రూమ్కి అయితే రిటర్న్ అయిపోయాము. ఎనీ టైం మనుషులు అలా తిరుగుతూనే ఉంటున్నారు. ఎంత రాత్రి అయినా కూడా అసలు జనాలు కనిపిస్తూనే ఉంటారట కదా ఈ తిరుపతిలోని. దర్శనం అయితే చాలా బాగా అయిపోయింది. ఎన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ దేవుని దర్శించుకున్నాను.